పరిణయం 44th చాప్టర్. అక్క, రేపు నీ కార్ వస్తుంది, మార్నింగ్ వెళ్ళి తీసుకుందాం. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళకేదో ఇష్యూ వచ్చిందంట ఇక్కడికి రావడానికి అని అంటుంది అంకిత. అమూల్య సరేరా అని అంటుంది. అంకిత రాక్క తిందువు అని అడుగుతుంది. అమూల్య వద్దురా అన్నా వినకుండా అంకిత తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ఫుడ్ పెట్టి, అక్క ఇల్లు నచ్చిందా, ఇక్కడే ఉండిపోవచ్చు కదక్కా అని అడుగుతుంది. అమూల్య నచ్చిందిరా, కానీ మెయిన్ బ్రాంచ్ కూడా ఇంపార్టెంటే కదా, ఇక్కడ పికప్ అయ్యాక అక్కడికి వెళ్తాను అని అంటుంది. అంకిత అమూల్య చేయి పట్టుకుని వెళ్ళక తప్పదా అక్క అని అడుగుతుంది. అమూల్య ఇప్పుడు కాదు, అప్పటి వరకు కలిసే ఉంటాం కదా, తిను అని చెప్పి కామ్ చేసి ఇష్టం లేకున్నా తినేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. బెడ్ పైన పడుకుని తన మనసుకి సర్ది చెప్పుకుంటూ తను నాకు సెట్ అవ్వడు అని బ్రెయిన్ని ట్రైన్ చేసుకుని పడుకుంటుంది అమూల్య. పొద్దుట్నుంచి చేసిన పని వల్ల చాలా అలసిపోతుంది అమూల్య. తర్వాత అలాగే అమూల్య ఆఫీస్కి వెళ్ళి రావడం, టైం ఉంటే గుడికి వెళ్ళడం, లేదంటే సరియు వాళ్ళ ఇంటికి వెళ్ళి బిజినెస్ గురించి తెలుసుకోవడం చేస్తూ ఉంటుంది. ఒకరోజు షాపింగ్ మాల్లో అమూల్య షాపింగ్ చేస్తుంటే ఒక ఏడుపు వినిపించేసరికి వెళ్ళాలి అని లేక తన దారిలో తను వెళ్తుంటే తనకి తెలిసిన గొంతులా అనిపించి వెళ్ళి చూసి షాక్ అవుతుంది. అక్కడ మౌనిక గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ బావా, నన్ను వదిలేదు బావా, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న ఆర్యన్ని చూసి తన కోసమే చెప్తుంది అని అర్థం చేసుకోగానే వెళ్ళాలి అనుకుని అడుగు వెనక్కి వేస్తుంది. ఆర్యన్ బేస్ వాయిస్తో, చూడు, నాకు నీలాంటి ఏడ్చేసి అమ్మాయిలంటే ఇష్టం లేదు, అయినా నేను చెప్పా కదా నువ్వు నాకు ఏమీ కావు అని ఒక్కో పదం ఒత్తి పలుకుతాడు. మౌనిక ఏడుపు ఇంకా పెంచడంతో ఆర్యన్కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి ఇచ్చి, మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేదంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నా, నాకు తను తప్ప ఇంకెవ్వరూ వద్దు అని షాపింగ్ మాల్ మొత్తం వినపడేలా గట్టిగా చెప్తాడు. ఆ మాటలకి అమూల్య మనసులో పెద్ద గాయమే అవుతుంది. దెబ్బకి తన చేతిలో ఉన్న బ్యాగ్స్ కింద పడిపోతాయి. ఆర్యన్ అరుపులకి షాపింగ్ మాల్ మొత్తం సైలెంట్ అయిపోవడంతో ఆ బ్యాగ్స్ పడ్డ సౌండ్ రీసౌండ్లా వినిపిస్తుంది. అందరూ అటు తిరిగి చూస్తారు. అమూల్య కామ్గా బ్యాగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. మౌనిక ఏడుస్తూ, బావా, నువ్వు ప్రేమించింది ఎవరిని అని అడుగుతుంది. ఆర్యన్ కోపంగా, అది నీకు అనవసరం అని, డోంట్ డే టు టచ్ మై గర్ల్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పటికే అమూల్య దూరంగా ఉన్న షాపింగ్ మాల్ సైలెన్స్తో అన్నీ క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తాయి. అమూల్య కార్లో కూర్చుని మనసులో ఇలా అనుకుంటుంది, మంచి పనే చేశా, లేకపోతే నన్ను ఎంత టార్చర్ చేసేవాడో తనకిష్టమైన అమ్మాయిని దూరం చేసినందుకు అని కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యి, మౌనిక ఎంత కాదన్నా అందంగా ఉంటుంది, కానీ క్యారెక్టర్ లేదు, అయినా ఇవాళ రేపు అబ్బాయిలకి అందం కావాలి కానీ క్యారెక్టర్తో పనేంటి అనుకుని, అయినా ఇదంతా నాకెందుకు, నా పని నేను చేసుకుంటా అనుకుని కార్లో వెళ్తూ ఉంటుంది. భూషణ్ కాల్ చేయడంతో అమూల్య ఈయనేంటి ఈ టైంలో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మావయ్య అని అడుగుతుంది. భూషణ్, ఏం లేదురా, లంచ్కి వస్తా అన్నావు, ఇంకా ఇప్పటివరకు రాలేదు అని అడుగుతాడు. సారీ మావయ్య, వర్క్లో బిజీ అయిపోయా అని అంటుంది అమూల్య. నాకు తెలుసురా, స్టార్టప్ కంపెనీస్ అన్నిటికన్నా నీ కంపెనీ గ్రోత్ నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది, కొంచెం రిలాక్స్ అవ్వు, ఈరోజు వీకెండ్ కదరా, రావచ్చుగా అని పిలుస్తాడు. అమూల్య సరే వస్తాను మావయ్య అని చెప్పి తను ఇచ్చిన అడ్రస్కి గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తుంది. ఆ రోజు అమూల్య అనుకోకుండా శారీ కట్టుకుంటుంది. పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంటుంది. తన పెద్ద కళ్ళు అంతకన్నా అందంగా ఉంటాయి, కానీ ఆ కళ్ళలో బాధ చూడగానే ఎవరైనా చెప్తారు తను సంతోషంగా లేదని. కానీ ఫేక్ స్మైల్ అంటించుకుని వెళ్తుంది. తను ఇంటిలోకి వెళ్తుంటే గేట్ దగ్గర నుండి ఇంటి వరకు చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ట్రావెలింగ్ తర్వాత ఇల్లు కనిపిస్తుంది. దారి మొత్తం రకరకాల పూల చెట్లు,
లేయర్స్ వైజ్గా అమర్చబడినట్టు అందంగా ఉంటాయి. వాటిని చూస్తూ చిన్నగా వెళ్తూ కార్ దిగుతుంది. భూషణ్ వచ్చి రారా తల్లి అని దగ్గరుండి తీసుకెళ్తాడు. గుమ్మం లోపల అడుగు పెట్టబోతే ఆగండి అని ఒక లేడీ వాయిస్ వినిపించడంతో అమూల్య తల ఎత్తి చూస్తుంది. సో ఇదేనండి పరిణయం 44th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.